ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు స్వాములకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మహేంద్ర మర్రి పీఠాధిపతులైనటువంటి మల్లికార్జున స్వామి గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో తన జీవితం నిమగ్నం చేసుకున్నటువంటి శ్రీనివాస స్వామి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా మిత్రులు పురుషోత్తం రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మండల దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అభినందనలు కారణం ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక విషయాలని మనము గతంలో చాలా బాగా నేర్చుకునేవాళ్ళం. మన ఊర్లో ఒక గుడి ఉండేది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పెద్దలకు అనేక విషయాలు తెలిసి మనకు చెప్పేవాడు. ఈ మధ్య కాలంలో అటువంటి అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే సాయంత్రం 5 తర్వాత మన కార్యక్రమాలు, మన ఇంట్లో వాళ్ళు కానీ గృహిణులు కానీ అయిపోయిన వెంటనే టీవీలు ఆన్ చేస్తున్నారు. సో ఆ టీవీల కాలం వచ్చిన తర్వాత ఈ భక్తి అనేది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. సాయంత్రం అయితేనే గుడి దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడే నేను ఇచ్చిన మొబైల్, ఆ పెద్ద ఫోన్లు వచ్చిన తర్వాత అరచేయిలో ప్రపంచం. సో దానికి అలవాటు పడిపోయి పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన తగ్గిపోయింది. మల్లికార్జున స్వామి ఇప్పుడే చెప్పారు, అటువంటి ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఒక పెద్ద గొప్ప స్థాయి వ్యక్తి కూడా ఒక విషయాన్ని చెప్పలేని పరిస్థితి. అంటే ఆయనకి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోవడం, ఆ తెలుసుకున్న దాన్ని అమలు చేయాలి, ఆచరించాలి అని అటువంటి విషయాన్ని మనం అందరికీ తెలిసేటట్లు చేయాలనుకోకపోవడం వల్లనే అది సాధ్యమైంది. ఇప్పుడు ఈ విధంగా మనకు ప్రతి నెల నేను కూడా అప్పుడప్పుడు సూచనలు ఇస్తూ ఉంటాను, నాకు తెలిసిన చిన్న చిన్న జ్ఞానంతో స్వామివారికి. ఈ విధంగా చేయడం అంటే ఏదో గత స్వామి చెప్పినట్లు శ్రీనివాస స్వామి గత 7 జన్మలు ఏదో పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్య ఫలమే ఈరోజు ఈయన గురువుగా మన ముందు ఉన్నారు. నాకు కొంత భాగం ఏదైనా ఉందేమో ఆయన చేసిన పుణ్యంలో, లేకపోతే సహకరించానేమో ఈ అవకాశం ఇక్కడికి లభించింది. సో అయ్యప్ప స్వాములందరూ కూడా ఇంతకుముందే శ్రీనివాస స్వామి చెప్పినట్లు ఏదో సరదా కోసమో లేదా వాళ్ళతో పాటు టూర్ వెళ్ళడం కోసమో అనుకుని వెళ్ళే వాళ్ళని కూడా నేను గమనిస్తున్నాను. దయచేసి మీరు తప్పుగా భావించకండి. టూర్ వెళ్ళొచ్చు. సో 3 పూటల మంచి భోజనం కూడా ఈ అయ్యప్ప స్వాములకు లభిస్తూ ఉంది. నేను గమనిస్తే మంచి మంచి వడలు పెడుతున్నారు, 3 కేజీలు పెరుగుతూ ఉన్నారు 3 రోజులు ఒకసారి. సో ఈ దీక్ష ఫలితం మీకు దక్కదు. మీరు తినే ఈ ఆహారము కఠినంగా మన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎందుకు దీక్ష చేస్తున్నట్లు? ఆ మండల దీక్ష ఫలితం ఏంటి అసలు? ఉపాహారం అర్థం ఏంటి? సో కేవలం గాలిపైన బ్రతికేటటువంటి స్వామీజీలు మన భారతదేశంలో పుట్టున్నారు. గాలిపైన మీరు యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేస్తే గాలిని ఆహారంగా స్వీకరించే స్వాములు ఎంతమంది ఉన్నారంటే హిమాలయాల్లో అనేక వందల మంది ఉన్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి రజనీకాంత్ గారు, సినిమా యాక్టర్, మీకు తెలుసు రజనీకాంత్. సో ఆయన ప్రతి 3 నెలలు హిమాలయాల్లో గడుపుతాడు. కాలికి చెప్పులు లేకుండా. చెప్పులు వేసుకుంటే మహాశివుడికి ఉంటాడు కదా అనే భావన ఆయనలో ఉంది. నిలబడుకొని చేతులు పట్టుకొని భోంచేస్తాడు. అక్కడే తిరుగుతూ ఉంటాడు. అవసరమైతే ఆయనే ఒక చిన్న పాత్ర పెట్టి వంట చేసుకుంటాడు. లేదు అంటే అలా చెట్లు వెంటే వెళ్ళి గాలి పీల్చుకొని దొరికినటువంటి పళ్ళు తింటుంటాడు. ఎక్కడ ఎవరికి ప్రచారం చేసుకోవచ్చు. మనం చిన్న అయ్యప్ప మాల వేసుకుంటేనే ఫోటోలు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం, పూజా కార్యక్రమాలు అనేకం అహం, ఇగో వానికంటే ఎక్కువ చేయాలి. శివుడికి కావాల్సింది ఏంటి? ఇవేనా? రకరకాలుగా వానికంటే పోటీ పడి చేసేటటువంటివా? కాదు. ఆయనకు కావాల్సింది మనస్ఫూర్తిగా నీ ఆత్మలో భరించడం, ఆయన భరించడం, శివుణ్ణి భరించడం.
ఆ శక్తిని ప్రసాదించే కోసమే ఈ గురువులందరూ మీకు మాలలు వేస్తుంటారు. మీకు ఆ శక్తి లేదు, నాకు కూడా. శివుడిని భరించే శక్తి ప్రసాదించాలనే ఉద్దేశంతో మనం వచ్చి మాల వేసుకుంటాం. అయ్యప్ప స్వామి ఉన్నా లేకపోతే ఇంకొక స్వామి ఉన్నా అంతా శివుడే కదా. అందుకే వీళ్ళు మాలలు వేసి మీకు చెప్తారు. సో మనం శివుడిని భరించే శక్తిని ప్రసాదించమని మనం ప్రార్థన చేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు, శ్వాస నిశ్వాసల ద్వారా. ఈ శ్వాస రావాలి అంటే కడుపు ఖాళీ ఉండాలి. మనం ఏమనుకుంటాం అంటే ఊపిరితిత్తుల వరకే శ్వాస అనుకుంటాం, తప్పదు. నాభి కేంద్రం నుంచి రావాలి, బొడ్డు దగ్గర నుంచి రావాలి. ఈ నాభి కేంద్రం నుంచి రావాలంటే నీ పొట్ట ఖాళీ ఉండాలి. నువ్వు ఫుల్గా తినేసి పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భజన అయిపోతానే వాళ్ళు పోటీల మీద పెడతారు, 7 రకాలు చేస్తారు. ఏమనుకుంటారో వీళ్ళు సరిగ్గా చేయకపోతే. సో అవన్నీ ఫుల్గా తినేసి నాభి నుంచి శ్వాస రావాలంటే ఎట్లా వస్తుంది? దయచేసి తప్పుగా అనుకోకుండా నన్ను, మీకు బ్రతకడానికి జస్ట్ మీకు స్పృహ తప్పిపోవడానికి లేకుండా, కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండాలంటే ఎంత తినొచ్చో అంత మాత్రమే స్వీకరించండి. కనీసం ఈ 40 రోజులు. మిగతా టైం మీ ఇష్టం. అప్పుడు మీరు శివుడి కోసం కాదు, దీక్ష కోసం కాదు, దీక్షలో ఉన్నప్పుడు దయచేసి ఆలోచన చేయండి. మీరు ఇప్పుడు మనకు దశావతారంలో మోహిని అవతారం ఉందా? స్వామి ఉందా? నాకు అంత తెలియదు. సో పరమశివుడు విష్ణువు కలిసి అయ్యప్ప స్వామిని సృష్టించడం అనేది మనకు కథ తెలుసు. సో ఇందులో ఉన్నటువంటి మహత్యం గ్రహించాలి. అదేదో కథలాగా కాదు. ఏంటంటే భగవంతులిద్దరూ, వాళ్ళిద్దరూ కలిసి మరొక స్వామిని మన కోసం తయారు చేశారంటే, మనం డైరెక్ట్గా శివుణ్ణో మహావిష్ణువును ప్రార్థిస్తే మనకు ఫలితం దక్కే అవకాశం లేకపోతే, అంత పవర్ మీకు లేకపోతే, సరే మా సృష్టి ఏదైతే ఉందో ఆ మణికంఠ అయ్యప్ప, ఆయన దగ్గరికైనా మీరు వెళ్ళొచ్చు. ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే కూడా మమ్మల్ని చేరుకున్నట్లే. భక్తితో ఈ 40 రోజులు, 10 రోజుల, ఒక్క రోజు నేను అంత భక్తితో చేయలేనని 5వసారి శబరిమలకు వెళ్ళినప్పుడు పంబా నది మునిగి అక్కడే మాల వేసుకుని, అక్కడే ఇరుముడి కట్టుకుని, అక్కడి నుంచి నడుచుకొని పోయి ఆ రోజు రాత్రి అక్కడ మేల్ తంత్రి, మలయాళంలో మేల్ తంత్రి అంటే ప్రధాన పూజ, ఆయనకు వేరే వాళ్ళ దగ్గర రికమెండ్ చేయించుకొని ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చి ఆ రోజు రాత్రి అక్కడ పడుకునేదానికి అవకాశం కల్పించుకొని 5వసారి. మా నాన్న ఒక 70 సార్లు పోయి ఉంటాడు. అంటే సంవత్సరానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు గురువులతో, ఆయన గురువు అయ్యప్ప స్వామికి సంబంధించి బస్సులు కూడా వేస్తూ ఉంటాడు. వాళ్ళతో పాటు అట్లా వెళ్ళేవాడు. ఆయన ఒకసారి చెప్పాడు, ఒక్కసారి మనం అక్కడ పడుకుంటే చాలు నైట్. అవకాశం దొరికింది. తెల్లవారి వాళ్ళు 2 గంటలకు స్వామి చెప్పినట్టు బ్రహ్మముహూర్తంలో 2 గంటలకు మనం లేపారు. జస్ట్ ఒక 2-3 గంటలు పడుకుంటాం అంతే, 11 నుంచి లేపేసి మీరు రెడీ గంటకి స్నానం చేసుకోకూడదు. స్నానం చేసుకొని వచ్చేస్తే ఇలాగే హోమం పెట్టారు. హోమం పెడితే అద్భుతం. అది చూస్తుంటే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోతున్నట్లుంది. ఆ మంత్రం ఉచ్చారణ వింటా ఉంటే చెవుల్లో ఆ మాటలు, ఆ మలయాళ మంత్రాలే కావచ్చు, అయినా సంస్కృతంలోనే ఉంటాయనుకుంటా నాకు తెలిసి. అద్భుతం. ఆ మంత్రాలు వింటా ఉంటే ఒక్కసారి అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎక్కడికో వచ్చేసినట్లుంది, శివాలయం దర్శించినట్లుంది, శివుణ్ణే చేరుకున్నట్లుంది. నాకేం అర్థం కాలేదు, ఇంత పరిస్థితి నాకు ఎట్లొచ్చిందా. అప్పుడు ఆ హోమంలో నుంచి వాళ్ళు తీసిన ప్రసాదం ఇవ్వడము, ఆ తలుపులు అప్పుడే తెరుస్తూ ఉంటే నేను దర్శనం చేసుకోవడము, ఆ అభిషేకం చేయడము. సో మీకెందుకు రాదు అటువంటిది? ఎందుకు రాకూడదు? ఖచ్చితంగా లభిస్తుంది. మనస్ఫూర్తిగా మనం తలుచుకోవాలంటే. మీరు ఎప్పుడైనా సరే రాత్రి మీరు నిద్ర మేల్కొంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్తున్నా, గురువుల దగ్గర విన్నదేవి. రాత్రి ప్రదేశంలో ఎప్పుడైనా మధ్యలో మీరు మేల్కొంటే మీకు కావాల్సిన కోరుకోండి, ఏదైనా సరే మీ ఇష్టం. నగల, డబ్బుల, ఈ కక్కుర్తి పనుల, ఏదో బండి కావాలా, బుల్లెట్ కావాలా, కారు కావాలా, మంచి పెళ్ళం కావాలా, మీ కక్కుర్తి కోరికలు, లేదా శివుణ్ణి చేరుకుంటే చాలు, ఇవన్నీ నాకు అవసరం లేదు అనుకునేదో, భగవంతుడి దర్శనం కావాలనుకునేదో,
మీకు నచ్చిన కోరిక మీరు కోరుకోండి. మధ్యరాత్రి మీరు లేచినప్పుడు ఖచ్చితంగా లభిస్తుంది. 100% లభిస్తుంది. మనసులో గుర్తుపెట్టుకోండి, నిద్రలో మధ్యలో లేస్తే మన కోరిక గొప్పగా ఉండాలి. సర్పంచ్ని కలవాలని కాదు, ప్రధానమంత్రిని కలవాలి. సర్పంచ్ ఊర్లో దొరుకుతాడు, ఆయన కలవాలని కోరుకోవడం ఏంది? దొరకని వాడిని ప్రధానమంత్రిని కలవాలని కోరుకోవాలి. నేను అట్లా కోరుకున్నానేమో. మన చిన్నమండంలో 7.5 నిమిషం పాటు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారు. మినిస్టర్లను ఓకే షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఎస్ నెక్స్ట్ 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 అంటే వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చాక ఆగిపోయాడు. నాకు ఆ లభించడమే గొప్ప వరం. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి మీ పేరు లిస్టులో పెట్టామండి, మీ రిప్రజెంటేషన్ తీసుకున్నాము అని నాకు అవకాశం. సో సర్పంచ్నో ఎమ్మెల్యేనో కలుస్తాం మనం ఈజీగా. ముఖ్యమంత్రినో ప్రధానమంత్రి అంటే శివున్నో లేకపోతే మణికంఠ స్వామినో లేదా అక్కడ మేల్తంత్రి ప్రధాన పూజ చేసే ఆ పూజ ఫలాన్నో దక్కాలని కోరుకోండి. మీ కుటుంబానికి, మాకు, మీ ద్వారా మాకందరికి కూడా లభిస్తుంది. ఇంతకుముందే స్వామి చెప్పారు 108. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఆ పాదంలో జన్మించారు కదా, ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటే వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడమే కదా అని మనకు సంస్కృతంలో ఈ పూజారులు కానీ లేకపోతే పెద్దలు కానీ 108 శరణాలు పెట్టారు. కనీసం దాంట్లో ఒక్కటన్నా మనం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ 108 శరణాల్లో పలకడం, ఏదో గందరగోళంగా చెప్పడం కాదు. ఆ 108 పలికేంత వరకు లగ్నం చేసుకోవడం మనసు, కదలికలు లేకుండా. మనం ఎక్కడి నుంచి శ్వాస లభిస్తూ ఉంది, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఈ 108 శరణాలు చెప్పేటప్పుడు మన మైండ్లోకి వేరే ఆలోచన వస్తూ ఉందా? ప్రయత్నం చేయండి. ఉదయం సాయంత్రం పూజ చేస్తారు, మళ్ళీ ఇంకొక రోజు అట్లీస్ట్ 15, 21 రోజుకైనా, 2వ వారం, 3వ వారానికైనా ఖచ్చితంగా మీకు ఆ పవర్ లభిస్తుంది. 108 శరణాలు పైన లగ్నం కుదురుతుంది. మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేస్తే అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. 108 శరణాలలో పదాల్లో మీ పితృదేవతలు పుట్టింటారు. నా కోసం చేయొద్దు, నేను వేరే నక్షత్రంలో పుట్టింటా అనుకోవద్దు. మీ ఫోర్ ఫాదర్స్, మీకంటే ముందు తల్లి, తండ్రి, తాత వీళ్ళంతా కూడా మళ్ళీ జన్మించి ఉంటారు. వాళ్ళకు కూడా లభిస్తుంది కదా ఫలితం. ఇతరుల కోసం నేనేం చేయడం అనుకోవద్దు మనసులో. ఇతరులు అంటే ఎవరు? మన వాళ్ళే. మహేంద్రమర్రి పీఠాధిపతి మల్లికార్జున స్వామి కూడా మీకు సోదరుడు అయి ఉంటాడు. ఇంతకుముందు ఏదో అన్న, తమ్ముడో లేకపోతే మామో ఏదో అయి ఉంటాడు, మళ్ళీ మనతో పాటు కలిసి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా బాగుండాలనుకోని కోరుకోవడం అంటే అదే అర్థం. 108 శరణాలు మనస్ఫూర్తిగా లగ్నం చేసి చెప్పడం. దయచేసి ఏమనుకోకండి, నేను ఒక మాట చెప్తాను. ఆ 2 వేళ్ళు ఒకసారి మీరు వీలైతే, నేను చిన్నవాడిని మీకన్నా అందరికంటే కూడా, వీలైతే మీరు చేయగలిగితే ఎవరైనా పెద్దవాళ్ళకు నేను చెప్పేస్తాను అంటూ గొప్పవాడిని కాదు, ఒక 2 వేళ్ళు ఇలా పెట్టండి, 2 వేళ్ళు ఇలా అనిచ్చండి. అనిచ్చారా? ఇప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారు బాగా నేను చెప్పింది. థ్యాంక్ యూ అండి. 2 వేళ్ళు మీ గడ్డం పైన ఇలా పెట్టుకోండి. ఓకే, ఎంతమంది కరెక్ట్గా చేశారు? ఒక్కరు కూడా చేయలేదు. ఒక్కరు కూడా కరెక్ట్గా చేయలేదు. నేను చెప్పింది మీరు వినలేదు. పెద్ద అనుకుంటా కొద్దిగా కరెక్ట్గా చేసినట్టున్నాడు. ఎక్కడ పెట్టుకోమన్నాను? ఎక్కడ పెట్టుకోమన్నాను? ఎక్కడ పెట్టుకున్నావు? నేను గడ్డం మీద పెట్టుకోండి, నేను ఇక్కడ పెట్టేశాను. మీరు వెంటనే అందరూ ఇక్కడ పెట్టుకోండి. మీకు గడ్డం అంటే తెలుసు, నేను చెప్పేది వినపడతా ఉంది, అయినా మీరు ఇక్కడ పెట్టేసి ఎందుకు? అందరూ అదే. సో ఆలోచన లేదు, అనుకరణ తప్ప. ఈ 2 చెవులు ఏదైతే ఉన్నాయో ఈ 2 ఇలా తీసేసి 2 జాయింట్ చేస్తే, మీకు లవ్ సింబల్ తెలుసు కదా, హృదయం. ఈ 2 చెవులు ఆనిస్తే హృదయాకారం. 2 ఒకదానికొకటి ఆనిస్తే కోసేసి హృదయాకారం. భగవద్గీతలో ఉంది. అర్థం కాదు, ఆచరించాల. ఈ హృదయాకారం ఎందుకు భగవంతుడు ఇచ్చాడు? వేరే ఆకారం పెట్టచ్చు కదా, హోల్ పెట్టేసి బొక్క పెట్టేసి వదిలేయచ్చు కదా, ముక్కు పెట్టినట్లు.
ఈ హృదయాకారంలో చెవులు ఎందుకు తయారు చేశాడు? హృదయంతో వినమన్నాడు. 2 చెవులు ఇచ్చి హృదయాకారంలో 2 చెవులు పెట్టి ఆకారం సృష్టించి భగవంతుడు హృదయంతో వినండి అన్నాడు. మీరు కళ్ళతో విన్నారు, కళ్ళతో చూసి నేను ఇటు పెట్టా కాబట్టి పెట్టేస్తాను. హృదయంతో విన్నాను. హృదయంతో విని ఉంటే గురువు తప్పు చెప్పినా ఆచరించకూడదు, అనుకరించకూడదు, ఆలోచించాలి. మళ్ళీ మనమే తర్కించుకోవాలి. అది కరెక్టే కదా, అవునా కాదా, ఎందుకు కరెక్టు నన్ను ఒక ప్రశ్న మా విద్యార్థులు లేకపోతే ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు. పార్వతీదేవి ఒక అబ్బాయిని సృష్టించింది కదా, ప్రాణం పోసేసింది కదా, స్నానానికి వెళ్తున్నాం. ఇంకోటి శివుడు వచ్చే అడ్డంగా నరికేశాడు కదా, వెంటనే ఏనుగు తల ఉత్తరం వైపుకు తలబెట్టి పడుకున్నటువంటి ఏనుగు తల, ఏనుగు తల నరికోసి వచ్చారు అనుకుంటాము. ఉత్తరం వైపున అనే పదాన్ని వదిలేస్తాం చెప్పింటారు గురువులు, పెద్దవాళ్ళు చెప్పింటారు, మనం వదిలేస్తాం. అంటే హృదయంతో వినలేదు. ఉత్తరం వైపుగా తలపెట్టి పడుకున్నటువంటి ఏనుగును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు, తీసుకొచ్చాడు, అతికించాడు. మా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నా డౌట్స్ అడగంటాను ఒక క్లాస్ పెడతాం ఇట్లా కూర్చుని. నేను కూడా వాళ్ళతో పాటే కూర్చుంటాను, కిందనో లేకపోతే వాళ్ళ బెంచీలో, గురువులాగా కాకుండా ఫ్రెండ్ లాగా. అప్పుడు అడగమంటే వాళ్ళు అడిగారు, పార్వతీదేవికి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి కెపాసిటీ, ఆమెకు అంత పవర్ ఉంది కదా, శివుడు నరికేసిన తర్వాత మళ్ళీ బొమ్మకే ప్రాణం పోస్తే శరీరానికి ఆ తలని అతికించే ప్రాణం పోయలేదా? ఎందుకు పోయలేదు? ఒక బొమ్మను తయారు చేసి మైదా పిండితోనో ఇంకొక సున్ని పిండితోనో ప్రాణాన్ని ఆమె పోస్తే ఆ బొమ్మకి, ఇప్పుడు ఆ తలను తీసుకొచ్చి మళ్ళా పెట్టేసి చేయగలదా? పోనీ శివుడికి లేదా తలను మళ్ళీ అతికిచ్చేది? ఏనుగు తలని అతికిస్తే ప్రాణం ఎట్లా వస్తుంది? ఆ మనిషి తలని అతికిచ్చేయచ్చు కదా. ఎందుకు ఉత్తరం వైపుగా ఉన్నటువంటి తలను తీసుకొచ్చి పెట్టమన్నారు? అక్కడికి వెళ్ళలా మనం. ఏదో చిన్న కథ తెలిసిపోయింది, సంతృప్తి పడిపోయినాం, నాకు గొప్పగా తెలిసింది అనుకున్నాం, చాలా తెలుసు అనుకున్నాం. ఎందుకు, ఎవరు, ఏమిటి, ఎలా ప్రశ్న లేవు. నేను క్లాస్లో చెప్తా ఉంటా, కృష్ణుడికి 8 భార్యలు, 8 మంది భార్యలు. వీళ్ళు ఎవరై అంటే ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎవరిని, ఇవే 8 మంది భార్యలు. ప్రశ్నలే. భార్యలు అంటే ఎవరు? ఇంటికి పోతాను, ఎక్కడికి పోయినావు, ఇంతసేపు ఆడున్నావు, ఇవే కదా ప్రశ్నలే కదా మీకు దొరికేది ఇంటికి పోతే. ఈ ప్రశ్నలే భార్యలు. అదే శ్రీకృష్ణుడు చెప్పిన తత్వం. 8 మంది భార్యలు అంటే అనుభవించడం కోసం 8 మంది చేసుకుని అనుకోకూడదు మనం. ఈ 8 మంది ఎవరై అంటే శ్రీకృష్ణుడిని ప్రశ్నించేవారు, ఆయన సమాధానంగా మనకి ప్రపంచంలో ఎలా మెలగాలో చెప్పేటటువంటిదే భగవద్గీత. ఇది తెలుసుకోవాలి మనం. ఒక చిన్న మాటతో ముగిస్తారంటే, ఒక సాధువు, ఇలాంటి పెద్దవాళ్ళు దారిలో వెళ్తుంటే ఒక కూరగాయల వ్యాపారి, స్వామి నాకు ఏదన్నా ప్రసాదించండి స్వామి, మహాత్యము, లేకపోతే ఏదైనా మంచి మాట చెప్పండి స్వామి, ఒక దీక్ష ఏదన్నా ఇవ్వండి అని వీళ్ళగా అడిగారు. సరే నీకు ఈరోజు ఒక దీక్ష చెప్తున్నాను, ఏంటంటే మీ దగ్గర కూరగాయలు ఉంటాయి కదా, రోజు ఒక కూరగాయ దానం చేయండి. సో ఈయన దానం చేస్తున్నాడు, రోజుకు ఒక కూరగాయ చెప్తున్నాడు. ఆయన జీవితం అయిపోయింది. వచ్చే జన్మలో, తర్వాత జన్మలో ఆయన ఒక రాజుగా జన్మించాడు. సో రాజుగా జన్మించిన తర్వాత ఆ గత జన్మ విషయాలు గుర్తుకొచ్చినాయి. సాధువు కూరగాయ గుర్తుకొచ్చి మంత్రికి, వాళ్ళకి, సేనాధిపతికి చెప్పాడు, రోజుకు ఒకరిని పిలుచుకురండి అని చెప్పి కూరగాయలు అక్కడ పెట్టుకొని రోజుకు ఒక కూరగాయ కూడా మొదలు పెడితే ఆ జన్మ అయిపోయింది. భిక్షగాడిగా జన్మించాడు. భిక్షగాడిగా జన్మించిన తర్వాత గుడి దగ్గర సాధువు కనిపిస్తే, ఏమయ్యా స్వామి ఇట్లాంటి వాడు ఈరోజు సాధువు, కూరగాయ దానం చేయమన్నావు, రాజుగా పుట్టాను, ఏ మహత్యమో ఏమో, రాజుగా ఉన్నప్పుడు కూడా కూరగాయ దానం చేశాను కదా, ఇదేందయ్యా భిక్షగాడిగా పుట్టినాను అని అడిగాడు. సాధువు నవ్వి, నాయనా కూరగాయలోడికి శక్తి కూరగాయ దానం చేసేది, రాజు శక్తి ఏందయ్యా, కూరగాయల అంగడికి కూరగాయ దానం చేసే శక్తి ఉంది, కూరగాయ దానం చేశాడు.
ఇప్పుడు రాజుగా పుట్టావు కదయ్యా బాబు, ఆ గత జన్మ కూరగాయ దానం చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు కూరగాయ దానం చేస్తే ఎలా పుడతావు? కాబట్టి దైవ బలం మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన శక్తికి మించి, తాహతు మించి అంటాం కదా, దానికి మించి దానం చేయడం ఆలోచించండి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు వాళ్ళ ఆత్మ వచ్చిందనుకో, వాళ్ళు అడుగుతున్నారు, అడిగారు, మమ్మల్ని స్వామి అడిగితే నేను చేశాను. ఇవి వద్దండి, మీ తాహతకు మించి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టు రాజుగా జన్మిస్తాను, లేదా అంతకన్నా గొప్పగా జన్మిస్తాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అంటే ఎందరో ఇక్కడ హోటల్ శ్రీనివాస స్వామి వాళ్ళు, మహేంద్రమరి పీఠాధిపతుల వాళ్ళు, శ్రీనివాస స్వామి వాళ్ళు, మీలాంటి రమేష్, లేకపోతే చంద్రకళ లాంటి వాళ్ళు ఎంతోమంది ఒక్కరికొకరు సహకరించుకునే కదా మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. అంత గొప్పగా, ఇంకా గొప్పగా, ఎంతకంటే ఎక్కువ మందితో మనం ఒక సమావేశం నిర్వహిస్తే, ఇక్కడ కావచ్చు, లేదా మా స్కూల్లో కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, కోట ముందర కావచ్చు, ఎక్కడైనా నిర్వహిస్తే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. మీరు కూడా ఇలాంటి మాటలు ఒకటో రెండో మాట్లాడగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఒక రోజంతా కూర్చుందాం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా భోజనాలు చేసుకుందాం. దైవత్వం అంటే ఏంటి, హిందుత్వం అంటే ఏంటి, ధర్మ పరిషత్ అంటే ఏంటి నేర్చుకుందాం. గొప్పదనం దాంట్లో ఉంది. ఏదో 40 రోజులు దీక్ష చేసేసామా, శబరిమలకు వెళ్ళిపోయామా, వచ్చేసామా కాదు. మన వృత్తి చేసుకుంటూ ఇక్కడ భారతదేశంలో ఉత్తర భారతం అంతా కూడా గొప్పవాళ్ళు. మీరు గమనిస్తే ప్రధానమంత్రులు ఒకే ఒక పివి నరసింహారావు తప్ప దక్షిణ భారతం నుంచి మిగతా వాళ్ళందరూ వాళ్ళు, గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, దేవతలు కూడా వాళ్ళు. అటువైపు వెళ్తేనే గంగ అక్కడి నుంచే వస్తుంది, నదులన్నీ అక్కడి నుంచే వస్తాయి. వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రతిరోజు ఇంటికి రాగానే ఎంతో కొంత ఒక డబ్బాలో వేస్తారు. ఒక డబ్బాలో వేసి ఆ డబ్బా పూర్తి నిండుతుంది. 15 కేజీల టిన్ను కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది ఖాళీ డబ్బా. దాంట్లో బొక్క పెట్టేసి బీగం వేసేస్తారు. ఆ బీగం దేవుని పట్టం దగ్గర పెట్టేస్తారు. ఎంతో కొంత డబ్బాలో వేస్తారు. ఆ డబ్బా పూర్తి కాగానే వాళ్ళ కుటుంబంతో పాటుగా, గమనించండి ఒక్క పాయింట్, వాళ్ళ కుటుంబంతో పాటుగా, మనమైతే మన కారులో వేరే వాడిని ఎక్కని మైసూరు పోతాడు, మా ఫ్యామిలీ అబ్బా మీకు లేదు సీటు, వాళ్ళు అలా కాదు. వాళ్ళ కుటుంబంతో పాటు ఎవరైతే వెళ్ళలేరో, వాళ్ళ బంధువులు కాదు, ఎవరైతే యాత్రలకు వెళ్ళలేరో వాళ్ళని ఒకరిని ఇద్దరు తీసుకెళ్తారు. వాళ్ళ డబ్బు ప్రతిరోజు పక్కన పెట్టిన డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట గుళ్ళ దగ్గర తీసుకొని వస్తారు. వీళ్ళు వెళ్ళి భగవంతుడిని ప్రార్థించడం వల్ల కర్మఫలం కాదు. వీళ్ళతో పాటుగా ఎవరినో వెళ్ళలేని వాళ్ళని తీసుకెళ్ళారు చూడు, అది భగవంతుడు చూస్తాడు. నువ్వు వచ్చావా, నువ్వు వచ్చావు మామూలే, నువ్వు తీసుకొచ్చావా, అది గొప్ప సంగతి. కాబట్టి దయచేసి మీతో పాటుగా శబరిమలకు కూడా ఎవరైనా తీసుకెళ్ళగలిగితే మంచిదని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.